వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలోని ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. దగడపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించి డప్పు చప్పుళ్లతోటి ఊరేగింపు జాతరగా గ్రామం మొత్తం కలిసికట్టుగా బోనమెత్తి గ్రామదేవత పోచమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం బోనం కుండలో భోజనం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను పోచమ్మ తల్లికి చెల్లించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని మాట్లాడుతూ బోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ప్రకృతి, బోనం వికృతి. తినం అంటే బోనం అంటే భోజనం. దీనిని కొత్త కుండలో వండి ప్రదర్శనంగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రాప్తులతోటి సమర్పిస్తారన్నారు. బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనం కుండ సమర్పిస్తారన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఆడపడుచులకు తమ పిల్లలను గొడ్డు గోద చల్లగా చూడాలని చెప్పి పోచమ్మ తల్లికి బోనంతో పాటు వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే పసుపు కలిపి నీరు వేపాకు చల్లుకుంటూ ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి అంటే ఇయర్ ప్రతి సంవత్సరము ఈ మొక్కార్తి బోనాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు నెలలో జరుపుకుంటారు. ఆడపడుచులందరూ బయట నుంచి కూడా ఈ మన ఇంటి ఆడపడుచులు అందరిని పిలుచుకొని గ్రామ దేవతకు పోషమ్మ తల్లికి బోనాలు తర్వాత కోడి నైవేద్యంతో పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇంకోటి అది మంగళవారం రోజే మా ఊర్లో ఈ ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఈ బోనాల పండుగను ముఖ్యంగా ఈ పంటలు పాడి పంట తర్వాత పిల్ల జల్ల ఈ మన మనుషులకు పోచమ్మ తల్లి మొబ్బలు లాంటివి అట్లాంటి తర్వాత ఈ పశువులకు ఇట్లాంటివన్నిటికీ పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించుకొని ఈ బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము. ఎంతటితో పాటు ఈ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మాకు ఫస్ట్ అమ్మపల్లి జరుగుతుంది. తర్వాత దగడపల్లికి ఈ బోనాల పండుగ ఉత్సవాలు పెద్ద ఘనంగా జరుపుకుంటాము. ఇంతటితో ముగిస్తున్నాం. మా గ్రామంలో కోళ్ళతోని పొటేన్లతోని అన్ని కులాలు కలిసి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. పెద్ద ఎత్తులో ఈ పండుగకు ఆడపిల్లల్ని పిలుచుకొని ప్రత్యేకంగా ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఆడవాళ్ళే బోనం ఎత్తి వాళ్ళే తయారు చేసి పసుపు కుంకుమలతో నైవేద్యాలతో ఇంటికాడ వండుకొని ఇక్కడ పోచమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కోళ్ళను కోసుకొని పొటేన్లను కోసుకొని ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పండుగ జరుపుకోవడం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పోచమ్మ ఈ యొక్క గ్రామ దేవత ప్రజలందరి మీద ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పండుగ ఉద్దేశం. అదేవిధంగా ఏ పండుగకు ఉండని మంది ఈ యొక్క పండుగకు అందరూ ఇండ్ల కాడ ఉండి ఘనంగా జరుపుకుంటారు. ఇది దీని యొక్క ప్రత్యేకత. నా పేరు కుర్మయ్య, మా ఊరు దగడపల్లి, మండలం చిన్నంబాయి, వనపర్తి డిస్టిక్. ఈ బోనాల పండుగ అనేది మన పెద్దల నుంచి మన పిల్లల వరకు
అది మన పెద్దల నుంచి వచ్చినది. ఈ పండుగ ఎంతో ఘనంగా ఆడపిల్లలను పిలుచుకొని ఆడపడుచులను తోలుకొచ్చుకొని ఇక్కడ మనం ఎప్పటి నుంచో వైభవంగా ఈ పండుగను గత ఎన్నో సంవత్సరాల నుంచి వైభవంగా జరుపుకొని మేక పొటేన్లతోని కోడి పుంజులతోన కొబ్బరికాయలతోన మన గొడ్డు గోద అన్నీ మన ఆరోగ్యాలు ఉంటాయని ఈ పండుగను ఆనవాయితీగా వచ్చిన పండుగను అలాగే జరుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఏ కులము మతము లేకుండా కలిసి మంచిగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఈ పండుగ బోనం ఎందుకు చేయాలనంటే పిల్లల పాపలు మంచిగా ఉండాలి, పాడి పంటలు ఆవులు గేదెలు అన్నీ మంచిగా ఉండాలని జరుపుకుంటారు. బోనం ఎట్లా తయారు చేస్తారంటే ప్రత్యేకంగా నిండుకుండా నీళ్లు తీసుకొచ్చి అన్నము చింతపులుసు అమ్మవారికి సమర్పిస్తారు. కోళ్ళను కూడా 95కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు ఎస్ ఆంజనేయులు, దగడపల్లి చిన్నమ్మాయి మండలం డిస్టిక్. పోచమ్మ తల్లి గ్రామంలో జరుపుకుంటున్న చాలా ఆడపడుచులు కానీ ఆడపిల్లలు కానీ వైభవంగా చేసుకుంటున్నాము. మేము యొక్క ప్రతి సంవత్సరం వైభవంగా చేసుకున్నందు వలన 95కి తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా గ్రామ దేవతలకు బ్రహ్మాండమైన పండుగ పోషమ్మ అంటే దాదాపు ఆడపిల్లలు ప్రతి గ్రామాల నుండి ప్రతి కుటుంబానికి ఆడపిల్లలు రావడం, ముఖ్యంగా కోళ్ళు యాటలు కోసుకోవడం కానీ. ఎందుకంటే దీనికి కారణం పెద్దలు పోషమ్మ అనేది మనకు దీవిస్తుంది, మనం అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, పశువులు గోవులు అన్నీ మంచిగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఏ కుల మతాలు లేకుండా అంత కలిసికట్టుగా ఆడిమొగ తేడా లేకుండా పబ్లిక్ చాలా బ్రహ్మాండంగా నడుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామంలో ఇటువంటి పండుగ భవిష్యత్తులో కూడా మంచిగా నడవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ పని సంతోషించుకుంటాం. దగడపల్లి గ్రామం, మా పేరు లక్ష్మయ్య. మా దగడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మొక్కార్తి వచ్చినప్పుడల్లా మొక్కార్తిలో బోనాల పండుగ జరుగుతుంది. బోనాల పండుగ అనేది బోనాలు ఎందుకు వెళ్తామంటే గ్రామంలో పోషమ్మ తల్లికి ఖచ్చితంగా ముక్కార్తిలో బోనాలు వెళ్తాయి. బోనాలు ముందు ముక్కార్తిలో బోనాలు వెళ్ళేటువంటి పోషమ్మకి ముందు పూజ చేసి బోనాలు వెళ్ళడం ప్రతి ఇంటి నుంచి ఒక బోనం ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి గ్రామంలో పెద్ద ఎత్తున పోషమ్మ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా వందలాది బోనాలతో ఊరేగింపు చేసుకుంటూ ఆ విధమైనటువంటి అందరం కలిసి ఈ బోనాల పండుగను చేస్తూ ఉంటాం. గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ బోనాల పండుగను మొక్కార్తిలో వెళ్తారు. గ్రామ దేవతగా పూజించేటువంటి ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం కూడా వందలాది మందితో కులమతాలకు అతీతంగా గ్రామాలలో పోచమ్మ తల్లికి బోనాలు వెళ్ళడం అనేది ప్రతి కుటుంబం నుంచి కూడా బోనం అనేది పోచమ్మ తల్లికి వెళ్ళడం జరుగుతుంది. ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే గ్రామంలో గ్రామ దేవత అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చల్లగా చూడాలని, పంట పొలాల్లో మంచి పంటలు రావాలని చెప్పేసి చిన్నపిల్లల కూడా అంటే పోషమ్మ అని చెప్పేసి అమ్మ తల్లి అనేది పోస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసమే ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చైర్మన్గా గొల్లపల్లి డేవిడ్ ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట గ్రామం నుండి భారీగా తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఇక ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ తొలి చైర్మన్గా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కుడిపూడి సూర్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పారి వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొత్తపేట గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి గొల్లపల్లి డేవిడ్ రాజు, భారతరత్న డాక్టర్
బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేస్తూ భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు. వీరికి అడుగడుగున జనం నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మంచి పేరు వచ్చేలా జిల్లాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరి అధ్యక్షత వహించి ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకుని డైరెక్ట్ గా వచ్చి మా డేవిడ్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినందుకు అధ్యక్షత వహించినటువంటి అన్న సతీష్ గారికి, నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ముందు ఉన్నటువంటి మనందరి మంత్రివర్యులు అనురాధ గారు, సహచర శాసనసభ్యులు చిట్టుబాబు గారు, అలాగే నాకంటే ఎక్కువ మా నాన్నగారికి బాస్కెట్బాల్ టీంలో ప్లేయర్గా ఉన్నటువంటి నేటి ఎమ్మెల్సీ పుడిపూడి సూర్యనారాయణ గారు, అలాగే మరొక మిత్రులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇజ్రాయల్ గారు, అలాగే మా కుటుంబానికి అత్యంత ఆస్తులుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వేణుగోపాల్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి యావన్న మా కుటుంబ చిన్నబాయి గారి కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీని గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా కొత్తపేట నుంచి ఇక్కడ స్థానికంగా వచ్చేటటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే వారపల్లి అమ్మనాయుడు గారు, మరి అలాగే మా డేవిడ్ గారు, ఉన్నటువంటి మా నూతనంగా మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి మా రెడ్డి రవిదేవ్ గారు, అలాగే మరొక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి యనమల నాగేశ్వరరావు గారు, మా యొక్క మండల ప్రెసిడెంట్ జడ్పీటీసీలు, మరి ముఖ్యంగా ఈనాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు నేను కానీ, డేవిడ్ కానీ, శ్రీకాంత్ కానీ, చిట్టుబాబు గారు కానీ అంతా కూడా మరి ఎక్కడ కూర్చోకుండా ఎక్కడి వరకు రావడానికి శక్తిని ఇచ్చినటువంటి నా కార్యకర్త సోదరులందరికీ కూడా ముఖ్యంగా మరి మా కుటుంబం సంగతి మీ అందరికీ తెలుసు. ఏదైతే మైనారిటీలో ఉన్నప్పటికీ కూడా మా తండ్రి శ్రీనివాసరావు గారు అనేక రాజకీయ ఎత్తుపల్లలో కూడా అందరివాడిగా అన్ని వర్గాల నుంచి కూడా మమ్మల్ని ముందు నడిపించిన తరుణంలో, ముఖ్యంగా మన దళిత వర్గాలు నా తండ్రి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా నిలబడాలని అలాగే మన 2014 అధికారంలో లేనప్పుడు మరి యుద్ధం చేశాం. కొత్తపేట నియోజకవర్గం నుంచి యుద్ధం చేసినప్పుడు మాకు వెంటనే అన్నగా మరి నేను పొడితోలో పొట్టుడు కూడా కావాలని చూసుకుంటే అదే మాకు ఏమిటని చెప్పి మా ఇద్దరితో పాటు కార్యకర్తలు కానీ ఇంకా అనేక మంది అనేక కేసులు, సుమారు 9 కేసులు ప్రతి నెల విజయవాడ వచ్చాము. మరొక కూడా కేసు అవ్వలేదు. అటువంటి కష్టాలు పడేటువంటి తరుణంలో మరి కష్టపడేటువంటి కార్యకర్త గుర్తుకుంటున్నటువంటి వారికి ప్రత్యేకంగా నిలబడినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈరోజు వేదిక మీద దేవుడికి నడవచ్చేయడంగా మరి ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు కలిసి వచ్చి మీ వెంటనే అందరూ మనం కలిసి చేద్దామని ధైర్యం వాళ్ళు వెసులుగారని చెప్పి అలాగే సతీశ్వర్ గారు చెప్పిన విధంగా ఏదైతే ఉన్నటువంటి సహోదరులందరూ కూడా నేను ఆ పేరు ప్రతిపాదించిన వెంటనే సతీశ్వర్ కానీ, లేదా చిట్టుబాబు కానీ, ఇంకా ఉన్నటువంటి త్రిమూర్తి గారు కానీ, లేదా ఉన్నటువంటి ఇతర సహోదరులందరూ కూడా కలిసి వచ్చి తప్పనిసరిగా చేద్దామనేటువంటి మాట వారందరూ చెప్పారు. వారందరికీ కూడా మా నియోజకవర్గం నుంచి మరి మీ అందరికీ కూడా ఈ యొక్క సభాముఖంగా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామూలుగా మరి మాకు కూడా బహుశా గొడవలు కుటుంబాలు 2 తెలియదు కానీ గతంలో మా తండ్రి గారు
కార్యక్రమం చేశారు. మరి ఏ క్రమంలో
మేము వచ్చి ఆయన వేదికను అమలయ్యారని చెప్పి చాలా అనుకున్నటువంటి వ్యక్తి. గతంలో మన టెక్కలో కూడా కమిషనర్ గా పనిచేశారు. వారిని ప్రజలంతా కూడా సజెస్ట్ చేసి వారికి ఇచ్చిన తర్వాత వారి ద్వారా చేయించాలని చెప్పడానికి దీనికి లేట్ అయిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆ డేవిడ్ చేశాడు. ఆ డేవిడ్ ఆచరిస్తే ప్రధాన కారణం మా స్వరూపు. Hey!